ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను ప్రశ్నించింది. ముందు హరీష్ రావును 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ ఆ తర్వాత 2 రోజులకే కేటీఆర్ను కూడా విచారణకు పిలిచింది. ఆయన్ను కూడా 7 గంటల పాటు ప్రశ్నించింది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చింది సిట్. సంతోష్ రావు సిట్ నోటీసులపై స్పందించారు. విచారణకు హాజరవుతానని చెప్పారు. పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను ప్రశ్నించింది. ముందు హరీష్ రావును 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ ఆ తర్వాత 2 రోజులకే కేటీఆర్ను కూడా విచారణకు పిలిచింది. ఆయన్ను కూడా 7 గంటల పాటు ప్రశ్నించింది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చింది సిట్. సంతోష్ రావు సిట్ నోటీసులపై స్పందించారు. విచారణకు హాజరవుతానని చెప్పారు. పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు.